హైదరాబాద్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా రాజస్థాన్ చిత్తుగా ఓడిపోయింది హైదరాబాద్ చేతుల్లో. దానికి ప్రధానమైన కారణం ఆ జట్టు యువ బౌలర్ అయిన ప్రఫుల్ హింగే. అయితే బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ ఎంత అద్భుతంగా దుమ్మురేపినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్‌గా పాయింట్ ఏంటి అంటే బౌలర్స్. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది అంటే అది ఖచ్చితంగా రాజస్థాన్ జట్టు పేలవమైన ఆటని చెప్పుకోవాలి. నిజానికి ఇక్కడ హైదరాబాద్ జట్టు ఆట అద్భుతంగా ఉన్నప్పటికీ కరెక్ట్‌గా ఆడలేని పరిస్థితి ఉందనుకోండి. అప్పుడు ఫలితం అనేది పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇంకా ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన రియాన్ పరాగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అరంగేట పేసర్లు ప్రఫుల్ హింగే, సకీబ్ హుసేన్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతోనే తమ ఓటమిని శాసించాడని అభిప్రాయపడ్డాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, నిజం చెప్పాలంటే తీవ్ర భాగోద్వేగాలకు లోనైనంత టైం కూడా మాకు లేదు. మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. మేం కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేశాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే మేం వరుసగా వికెట్లు కోల్పోయిన విధానం చూసిన తర్వాత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాల్సిందేమో అన్న అభిప్రాయం కలిగింది. ఆ విషయంలో బహుశా నేను తప్పు చేసి ఉండొచ్చు. ఇక వైభవ్ విషయంలో కూడా నేను కొద్దిగా తప్పు చేశానేమో అనిపిస్తోంది. కొత్త బంతికి ఉన్న మెరుపు వల్ల బ్యాట్ పైకి ముద్దుగా వచ్చింది. కానీ షైన్ పోయిన తర్వాత పిచ్ స్లోగా మారింది. మేము ముందుగా బ్యాటింగ్ చేసి రెండో బౌలింగ్ చేయాల్సి ఉండాల్సింది. అయితే ఇది గడిచిపోయిన విషయం. దీని గురించి నేను పెద్దగా బాధపడాలనుకోవటం లేదు. చేసింగ్‌లో అయినా నేను మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అరంగేట్ర పేసర్‌లో ఇక వీళ్ళిద్దరూ కూడా సూపర్ గేమ్ ఆడారు. నిజం చెప్పాలి అంటే చాలా బాగా ఆడారు. ఇక ప్రఫుల్ హింగే అయితే మా కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టాడు. అలాగా ఒకే ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోతే ఖచ్చితంగా తదుపరి ఆటగాళ్ళకి ఏం చెయ్యాలో అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇందాక చెప్పినట్టుగా అసలు మేమేమైనా ఫీల్ అవ్వాలన్నా కూడా మాకు అసలు టైమే ఇవ్వలేదు. దేశవాళీ క్రికెట్‌లో వారిని నేను ఎక్కువగా చూడలేదు. బీహార్ వర్సెస్ అస్సాం మ్యాచ్‌లో ఒక సకీబ్ హుసేన్ బౌలింగ్ ఎదుర్కొన్నాను. ఈ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. హోమ్ గ్రౌండ్ ప్రేక్షకుల మద్దతు, వారు పేసర్లను ఆడుతున్నప్పుడు ఆ కుర్రాళ్ళపైన ఉన్న ఒత్తిడి నేను గమనించాను. వారు వేసిన మొదటి 4, 5 ఓవర్లు నిజంగా అద్భుతం. అందుకే జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదు. ఎందుకనంటే ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉండడంతోనే జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదు. రిస్క్ తీసుకోవాలని అనిపించలేదు. అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. జడేజా కంటే బిష్నాయ్ ఓవర్లను నమ్మాను. కానీ పిచ్‌పై మేం 30 పరుగులు అదనంగా ఇచ్చాం. అయితే ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మేము ఆ 160 పరుగులు చేయగలిగాం. అంటే అది మా బ్యాటింగ్ డెప్త్‌ను తెలియజేస్తోంది. ఇది మాకు సీజన్‌లో మొదటి ఓటమి. ఈ ఓటమి నుంచి ఖచ్చితంగా పుంజుకుంటాం. పుంజుకోవాలి కూడా. ఇది చిన్న అడ్డంకి మాత్రమే. కోల్కతా వేదికగా జరిగే మా తదుపరి మ్యాచ్‌లో మేం మెరుగైన ప్రదర్శన కనబరుస్తాం అంటూ రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ప్రఫుల్ హింగే ఉన్నాడు కదా! తను చాలా అద్భుతంగా ఆడాడు. ఎందుకనంటే ఇక్కడ వికెట్లు తీయడం కన్నా కూడా ఒకటే ఓవర్‌లో వికెట్లు తీయడం అనేది చాలా గ్రేట్ విషయం. అప్పుడు ప్రత్యర్థి జట్టు తడబడిపోతుంది. ఎందుకనంటే అసలు వైభవ్ సూర్యవంశీ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, ధ్రువ్ జురెల్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా లాస్ట్ 4 మ్యాచెస్‌లో దుమ్ము రేక్కొడుతున్నారు. అలాంటి బ్యాట్స్‌మెన్‌ని జస్ట్ 1 ఓవర్‌లోనే 3 వికెట్స్ పడిపోయాయి అంటే అసలు మ్యాటర్ వేరే విషయం. అయితే ఇక ఈ ఇదొక రకంగా చెప్పాలి అంటే స్టార్టింగ్ ఉత్కంఠభరితంగానే సాగిందని చెప్పొచ్చు. అయితే ఇంకా ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టుకు ఇది తొలి ఓటమి కావడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసి ఉండుంటే బావుండేది అంటూ రాజస్థాన్ జట్టు అభిప్రాయపడింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బౌలర్స్ చాలా ప్రీ ప్లాన్డ్‌గానే వచ్చారు. అయితే ఇక 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు పూర్తిగా తడబడిపోయింది. మొదటి 3 వికెట్లు పోయిన తర్వాత ఇంకా వాళ్ళ చేతుల్లో మంచిగా వికెట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రదర్శించాల్సిన రీతిలో ప్రదర్శించలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్ ఓటమిలో ఒక 5గురు ఆటగాళ్ల ప్రదర్శన జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. దానిలో మొదటిది తుషార్ దేశ్పాండే. బౌలింగ్‌లో రాజస్థాన్‌కు పెద్ద మైనస్‌గా మారిపోయాడు. తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ ఒకటే వికెట్ తీశాడు.
తుషార్ దేశపాండే దారుణంగా పరుగులు ఇవ్వడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ సాధించగలిగింది. నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ నేరుగా కారణం కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ తను డక్అవుట్ అవ్వటం అనేది చాలా నిరాశపరిచే విషయం. ఎందుకనంటే ఆటగాళ్ళందరూ కూడా వైభవ్ మీద ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇక యశస్వి జైస్వాల్ కూడా ఇన్ఫార్మ్ ఓపెనర్గా మ్యాచ్లో చేతులు ఎత్తేశాడు. 5 బంతుల్లో ఒకే పరుగు మాత్రమే చేసి అరంగేట్రం చేసిన సాబిక్ హుసేన్కు అవుట్ అయిపోయాడు ధ్రువ్ జురెల్. ఇక సందీప్ శర్మ, అనుభవజ్ఞుడైన పేసర్ సందీప్ శర్మ కూడా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. 4 ఓవర్లో 52 పరుగులు తీసి 1 వికెట్ మాత్రమే తీశాడు. డెత్ ఓవర్లలో సందీప్ శర్మ భారీగా పరుగులు ఇవ్వడం రాజస్థాన్కు ప్రతికూలంగా మారింది. అయితే ఇక్కడ ఈ పరాజయంతో రాజస్థాన్ రాయల్స్ తమ తప్పును సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజం చెప్పాలి అంటే హైదరాబాద్ జట్టు చాలా అద్భుతంగా పుంజుకుంది. మొదటగా ఇషాన్ కిషన్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే హెన్రిచ్ క్లసన్ కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక అభిషేక్ శర్మ కొంచెం నిరాశపరిచినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ బాగానే రాణించారు. కాకపోతే రాజస్థాన్ జట్టు ఇప్పుడు వాళ్ళ ఓటమి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళు గెలుపు పాటలోనే వెళ్తున్నారు అనుకోండి, ఓడిపోయిన వాళ్ళకి మంచి అనుభవం వస్తుంది. అయితే మేము ఇలా ఆడాలి, ఇలా ఆడకూడదు అనే విషయం పైన కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. వరుసగా గెలిచేశారనుకోండి, మా విషయంలో తప్పేం లేదు కదా అని గెలవాల్సిన టైంలో వాళ్ళు పూర్తిగా తారుమారైపోతారనమాట. ఇక అలా కూడా ఖచ్చితంగా జరగచ్చు. అయితే నిన్న హైదరాబాద్ స్టేడియంకి సంబంధించి ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే మొత్తం స్టేడియం అంతా కూడా చీకటి అయిపోవడం. అయితే ఆటగాళ్ళు దాదాపుగా కొన్ని నిమిషాల పాటు ఏం చేయాలో అర్థం కాక అలాగా స్టాట్యూ లాగా అలా ఉండిపోయారు. అసలే హైదరాబాద్ పిచెస్ పైన, స్టేడియంల పైన ఊహించని విధంగా విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒక్కసారిగా లైట్లు ఆగిపోవడం ఆటగాళ్ళు, ప్రేక్షకులు విస్తుపోయేలాగా చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన లీగ్లో ఇటువంటి లోపాలు తలెత్తడంపై క్రీడా అభిమానులు సామాజిక మాధ్యమాలలో తిట్టిపోస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే అక్కడ మరి స్టేడియం నిర్వాహకుల తప్పో లేకపోతే వేరే ఇంకేదైనా కారణమో తెలియదు కానీ పూర్తిగా లైట్స్ అయితే ఆఫ్ అయిపోయాయి అన్నమాట. అది కూడా ఎప్పుడు ఇన్నింగ్స్ 13వ టైంలో, అంటే అక్కడ వెంటనే స్టేడియంలో విద్యుత్ దీపాలన్నీ ఆగిపోయాయి. కొన్ని నిమిషాల పాటు చీకటి అయిపోయింది. ఎక్కడ ఆటగాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే తర్వాత లైట్స్ వచ్చేలే కానీ ఎక్కడ అప్పటికే నష్టం జరగాల్సింది నష్టం అయిపోయింది. ఎందుకంటే ఇది ఐపీఎల్ అంటే అసలు వరల్డ్ ఫేమస్ క్యాష్ రిచ్ లీగ్ ఇది. సో ఇలాంటి లీగ్లో ఇటువంటి తప్పిదాలు జరగడం నిజంగా చాలా అంటే చాలా నీచం అని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో ముఖ్యంగా చెప్పాలి అంటే ట్రావిస్ హెడ్, అలాగే ఇషాన్ కిషన్ ప్రతి ఒక్కరు బాగా రాణించారు. ఇక ఈ ప్రొఫైల్ హింగే గురించి చెప్పాలి అంటే చాలా కొత్త బౌలర్. ఈ బౌలర్ విషయంలో హైదరాబాద్ జట్టు బౌలింగ్ కోచ్ వరుణ్ ఉన్నారు కదా, ఆయనే ఈ టాలెంట్ని వెలికి తీశాడనమాట. ఇక నిన్న కావ్యమారణ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే రాజస్థాన్ జట్టు అసలు ఓటమి ఎరగని జట్టుగా నిలబడింది. ఆ జట్టుని కూడా పూర్తిగా ఓడించేశారు. సో ఫ్రెండ్స్, ఇది విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.